మంచిర్యాల జిల్లా చెన్నూరులోని జగన్నాథస్వామి దేవాలయానికి చెందిన సుమారు 10 కోట్ల రూపాయల విలువైన భూమిలోని ఆక్రమాలను దేవాలయ శాఖ అధికారులు తొలగించారు. ఆదిలాబాద్ దేవాలయ సహాయ కమిషన్ ఆదేశాల మేరకు భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ చర్యలు చేపట్టారు. జాతీయ రహదారి సమీపంలో ఉన్న 3 ఎకరాల 20 గుంటల దేవాలయ భూమిలో అక్రమంగా నాటిన 200 మామిడి మొక్కలను ఐరన్ ఫెన్సింగ్ ను జేసీబీల సహాయంతో తొలగించారు. ఈ నేపథ్యంలోనే కొందరు వ్యక్తులు కారంపొడితో దాడికి ప్రయత్నించినప్పటికీ పోలీసులు వారిని అడ్డుకొని అక్రమాల తొలగింపును విజయవంతంగా పూర్తి చేశారు. అప్పటి వరదాచారి పేరిట అసైన్మెంట్ జరిగింది. ఆయన భార్య దానపత్రం రాసింది. దానపత్రం రాస్తే తహసీల్దారు దేవాలయం పేరిట ఆన్లైన్లో ఎక్కింది. ఆన్లైన్లో ఎక్కే వరకు 4 సంవత్సరాలు పట్టింది. ఆ లోపల అందరూ వాళ్ళెవరు వీళ్ళెవరు కబ్జా చేసి ఇది హైవే పోయినందుకు విలువైనందుకు అట్లా జరుగుతుంది. ఇంతకుముందు వీళ్ళు 3 గుడిసెలు వేసినప్పుడు పక్క పొంటి దేవాలయ భూమి అని రాసింది. ఇంతకుముందు రాజన్న రాళ్లబండి బాణాకౌంట్ వాళ్ళు కూడా కోర్టులో కొట్టాయేటప్పుడు దేవాలయ భూమిని రాసినది. ఇప్పుడు మొత్తం కబ్జా చేశారు. ఇంత అన్యాయం ఉన్నది. నూకల సతీష్ అనే వ్యక్తి వాళ్ళ మహిళలు కుటుంబ సభ్యులు కానీ సభ్యులు మరి ఎవరితో మహిళలతోని మాపై దాడి చేయటం కానీ రాళ్ళు, మారణాయుధాలు, కర్రలు, కారపొడి, మొత్తం పెట్రోలు బాటలలో తీసుకొచ్చి మా మీద పోసి కాలబెట్టడానికి ప్రయత్నం చేసిండు. మేము వాటిని తప్పించుకొని పోలీసు వాళ్ళకి చెప్పగానే వాళ్ళు వాటిని తొలగించిండు. ఆ రాళ్ళు వాటిని కూడా జేసీబీల పైన మా పైన కూడా దాడి చేసిండు. మేము మా భూమిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను తొలగించి హార్డ్ డిస్క్ తీసుకొని వచ్చే క్రమంలో కనుకుంట్ల వెంకటేష్ అనే వ్యక్తి మా రికార్డులను దేవాదాయ శాఖ మాకు సంబంధించిన భూమి రికార్డులను ఆ DVRను అవన్నీ ఎత్తుకొని పారిపోయింది. 72ల ఈ భూమిని కొందరు అన్యాక్రాంత అంటే కొందరు కబ్జా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవాదాయ శాఖ తరఫు నుంచి అధికారులు మరియు పోలీసుల సహాయంతో దాన్ని మళ్ళీ తీసుకోవడం జరిగింది ల్యాండ్ను. మరి ఇటువంటి భూమిని ఎవరు కూడా అంటే భక్తులు ప్రజలు కూడా ఎవరు కూడా దీన్ని ఎంకరేజ్ చేయకూడదు. ఎవరు ఆక్రమించినా ఇటువంటి దేవాలయ ఆస్తిని కానీ ప్రభుత్వ ఆస్తిని కానీ ఎవరు కూడా ఆక్రమించినా దానికి అందరూ కూడా కలిసికట్టుగా నిలబడి దాన్ని మనమందరం కూడా కాపాడుకోవాల్సి వస్తుంది. ఈ ప్రతి ఒక్కరి బాధ్యత, గ్రామంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరి బాధ్యత ఇది. కాబట్టి ఈ బాధ్యతను అందరూ కూడా సక్రమంగా నిర్వహించి మరియు మా అధికారులు ఏదైతే ఎండోమెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఏసీ గారు కానీ DC గారు కానీ ఏసీ గారు కానీ ఇన్స్పెక్టర్ కానీ అది ఈఓ గారు కానీ వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా అన్ని దేవాలయాల వాళ్ళు కూడా వచ్చి ఇది మా దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన భూమిగా గుర్తించి వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇట్టి భూమి మీద ఎవరు కూడా వచ్చినా వారు తగిన చర్యలు తీసుకొని చట్టరీత్యా వారికి తగినటువంటి శిక్ష కూడా పడుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు అందరూ కూడా కలిసి ఈ భూమిని కాపాడుకోవాలి. మనం అందరం చేస్తున్నాం. ఈ భూమిని కొందరు అన్యాక్రాంత అంటే కొందరు